మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. సుప్రీంకోర్టుల బీసీ రిజర్వేషన్ల పైన పిటిషన్ వేసి వచ్చిరంట. సోమవారం అర్ధరాత్రి దాఖలు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన రాష్ట్ర సర్కారు మాత్రం మామూలు సవాల్ చేస్తలేదు. 42% రిజర్వేషన్ ఇచ్చే తీరుతామనే కాడుకున్నది. మరి ఇస్తుందా ఇయ్యదా ఇక చూద్దాం. ఈ వారంలోనే విచారణకు వచ్చే ఛాన్సు. 42% రిజర్వేషన్లపై పట్టు వీడని రేవంత్ రెడ్డి సర్కారు 1-2 సార్లు అంశాలను పరిశీలన ఢిల్లీలో ఉండి పర్యవేక్షించిన మహేష్ గౌడ్ సారు. కాంగ్రెస్ వాళ్ళు మాత్రం 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎలక్షన్లకు పోతామని వాళ్ళు చెప్తారు. కానీ పైన ఉన్నోళ్ళు మాత్రం ఒప్పుకునే కాలం లేదు. ఇక ఇంట్లో ఈయన మీద అంటే ఆయన మీద అంటాడు, ఆయన మీద అంటే ఈయన మీద అంటాడు, ఈయన మీద అంటే మధ్యలో ఇంకొక ఆయన జరిగిండు. ముగ్గురు కలిసిరు బీసీలకు అయితే అన్యాయం చేసుకుంటూ కూర్చురు. మళ్ళీ ముగ్గురు నడితే ఏ ఒక్కరు కూడా ఏమంటారు అంటే బీసీలు అంటే మాకు ప్రేమే అంటారు. కానీ బీసీ రిజర్వేషన్ కాడికి వస్తారక మాత్రం కాంగ్రెస్ పార్టీ లంగదానేమో బీజేపీ వాళ్ళు అంటారు, బీజేపీ పార్టీ లంగదాని కాంగ్రెస్ అంటారు. ఈ రెండు లంగయి దొంగయనేమో బీఆర్ఎస్ అని అంటాడు. అందరి పొత్తులు లాగం చేసేది గిరనే. కానీ నేనేం చెప్తా అంటే నాకు తెలిసిన కాడికి ఏమంటున్నంటే మీరు 42% రిజర్వేషన్ ఇస్తారో ఇయ్యరో సంబంధం లేదు. కానీ ఫస్ట్ అయితే టికెట్లు ఇచ్చే దగ్గర బీసీలకు ఇచ్చే ఉపాయం చేయరి. అన్ని పార్టీలు కాంగ్రెస్ వాళ్ళు అయినా బీజేపీ వాళ్ళు అయినా బీఆర్ఎస్ వాళ్ళు అయినా కానీ బీసీలకు 42% అన్నారు కదా. మీరు 42% ఎట్టయితే అన్నారో గదే లెక్క ప్రకారంగా జనరల్ సీట్లు ఏడైతే వచ్చినాయో గాడ బీసీలకు టికెట్ ఇస్తే ఎవరు గెలిచినా కానీ బీసీనే గెలుస్తాడు. ముగ్గురు బీసీలు పోటీలో ఉంటే ముగ్గురు బీసీలలో ఒక బీసీ అయితే గెలుస్తాడు కదా. రిజర్వేషన్ల అమల్లోకి వచ్చినట్టుగా అధికారికంగా అయ్యేనాడు ఐదేమయ్యి ఇక కోర్టే తీర్పు ఇవ్వాలి. గప్పుడే ఎలక్షన్ మేము చెప్తామంటే ఇంకా సస్తముండి పెళ్లి చేస్తాన కాడికి వస్తుంది. ఇంక నువ్వు చచ్చేది లేదు, ఆ పెళ్లి అయ్యేది లేదు. మీకు ఇయ్యబుద్ధి ఉంటే బీసీలకు న్యాయం చేయబుద్ధి ఉంటే 42% అన్న కాడికి 42% రిజర్వేషన్ ప్రకారంగా టికెట్లు ఇచ్చే ఉపాయం చేయరు. ఓసీలకు కూడా ఇయ్యరు. వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్న కాడ ఓసీలకు కూడా ఇచ్చే ఉపాయం చేయరు. వాళ్ళకేం అన్యాయం చేయకూరి. ఎస్సీలకు ఇయ్యరు. ఎస్సీల జనాభా ఎక్కువ వేయడం ఉంటే గాడ ఇచ్చే ఉపాయం చేసి మీరు అనుకున్న రకంగా 42% పెట్టేట్టయితే ఇస్తామన్నారో గదే ప్రకారంగా ఇచ్చే ఉపాయం చేయరాదు. ఏమవుతుంది? బీసీలకు ఇయ్యరి. ఇచ్చినాక ఓట్లు వేయలేదనుకో అప్పుడు మీ తప్పే ఉంటుంది. బీసీ ప్రజలు బీసీలకు ఓట్లు వేస్తే బీసీలు గెలుస్తారు. ఒకవేళ ఓడిపోయారు అనుకో అరే బీసీలకు రిజర్వేషన్లు రావడం అవసరం లేదేమో, ఇష్టం లేదేమో అనుకుంటారు. అంతకంటే మించిందేముంది మరి అడిగా. ఇప్పుడు నేనైతే నా వీడియో చూసేటోళ్ళ కంటే పెద్ద చదువుకున్నోనైతే కాదు. నేనైతే ఏదంటే కుల్ల చెప్పే ఉపాయం చేస్తా. 42% రిజర్వేషన్ తోటి ముందరకు పోతాని కాంగ్రెస్ పార్టీ అంటుంది. బీజేపీ వాళ్ళు కూడా ఓకే అని అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఓకే అంటారు. కానీ మరి ఓడాపుతున్నది అర్థమైతలేదు. మీరు 42% రిజర్వేషన్ ప్రకారంగా టికెట్లు ఇచ్చే ఉపాయం చేయరి. గెలిపించుకుంటేనేమో బీసీలు గెలిచినట్టు అవుతారు, ఓడగొట్టుకుంటే బీసీలు ఓడిపోయినట్టు అవుతారు. ఆడ ఏముంది? ఆడ పెద్ద సమస్య ఆడిగా. వాళ్ళకు ఒకవేళ బీసీలకు మేము కూడా రాజాధికారం వైపు నడవాలి, మేము కూడా ఏదో ఒకరోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నేలాలి అనే ఆలోచన ఉంటే బీసీలు ఓట్లు వేసుకునే ఉపాయం చేస్తారు. గట చేస్తే రేపన్నాడు కూడా ఇయ్యాలైతే ముందర పడతారని రేపన్నాడు ఇంకా ముందర పడతారు. ఇక రానున్నది బహుజన రాజ్యం రా అని జనాలు కూడా అనుకుంటారు. కొందరు ఏమంటారంటే మేధావులు కొంతమంది ఏమంటారంటే ఇంకా 200-300 ఏళ్ళు అయినా కానీ బహుజనులకు రాజ్యం రాకుండొచ్చు అని అంటారు కొంతమంది. కానీ 100 అడుగులు ఉన్నదానికి 10 అడుగులు అయితే వేసిరు. ఇంకా 90 అడుగులు బాకీ ఉన్నాయి. 90 అడుగులు బాకీ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అయితే మీరు 42% రిజర్వేషన్ ప్రకారంగా ఎన్నికలు పెట్టి బీసీలకు టికెట్లు ఇచ్చే ఉపాయం చేయరు. ఇక అది కోర్టుకెళ్ళి తీర్పు 6 నెలలకు రాని నష్టం లేదు. అది ఎన్నడుకున్నా వచ్చే ఎలక్షన్ల వరకు వచ్చినా నష్టం లేదు. అది రాజకీయంగానే కదా. ఇప్పుడు చదువు విషయంలో కానీ వేరే విషయంలో మాత్రం ఇక వాళ్ళు బాధలు పడుతున్నారు. కానీ రాజకీయ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చే ఉపాయం చేయరు. మీరు చేస్తే అరే బీజేపీ వాళ్ళు ఏది కాంగ్రెస్ వాళ్ళు అంటే పలాను ఇల్లు బీసీలకు ఇచ్చిరంట ఏమంటే పక్క బయట ఉన్న ఇంకా 3 పార్టీలు ఉంటాయి కదా, వాళ్ళు కూడా బీసీలకు ఇవ్వాల్సి వస్తుంది. ఎవరు గెలిచినా కానీ బీసీ కదా గెలిచేది. ఇంకా పంచాయతీ ఎక్కడిదిగా